వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో గణేష్ మండపాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించిన టీబీజీకేఎస్ శ్రేణులు. ధర్నాలో పాల్గొన్న యూనియన్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్. వరసిద్ధి గణపతి ఆశీస్సులతో ఆర్జీవన్ ఏరియా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి. గణపయ్యను వేడుకున్న ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. తబిత ఆశ్రమంలో ఎన్టీపీసీ సంస్థ ఏజీఎం శ్రీనివాస్ కూతురు జన్మదిన వేడుకలు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా వాడవాడలా గణపయ్య నామస్మరణ. భక్తుల నుండి పూజలు, పలు రకాల నైవేద్యాలు అందుకుంటూ బొజ్జ నింపుకుంటున్న బొజ్జ గణపయ్య. రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం సాయంత్రం గోదావరికని పట్టణంలోని గణేష్ మండపాలను సందర్శించారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తుబాసి లలిత మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివేకానంద యూత్ గణేష్ మండపాన్ని దర్శించుకుని గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణపతిని పూజించడం మూలంగా అన్ని ఆటంకాలు తొలగి మనం అనుకున్న పని నిర్విఘ్నంగా అవుతుందన్నారు. దానబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉండాలని ఆ గణపయ్య నేర్పారని తెలిపారు. తన తల్లిదండ్రులను పూజించడం కన్నా గొప్ప కార్యం ఏమీ లేదని బొజ్జ గణపయ్య ప్రపంచానికి చెప్పారన్నారు. ఒక 15 సార్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీసు, ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. అందు గురించి ఈ గణపతి మహారాజ్ ఇక్కడ 40వ వార్డులో వివేకానంద యూత్ అసోసియేషన్ ద్వారా ఏదైతే వీళ్ళు పెట్టారో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరూ కూడా గణపతి మహారాజ్ ఏదైతే మనందరికీ ఏ పూజ చేసుకున్నా కానీ మొదలు గణపతి పూజ చేస్తుంది. అటంకులు ఉండదు ఎక్కడ కూడా. కానీ గణపతి మహారాజ్ గారు కూడా మనకు నేర్పించినారు లైఫ్లో స్ట్రాటజీ ఎట్లా ఫాలో చేయాలి. పని ఏదైనా కావాలనుకుంటే కేవలము కష్టపడి ముందుకు వెళ్ళేది కాదు, ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకుంటే తొందరగా పని అవుతుందని చెప్పి మనకు గణపతి మహారాజ్ గారు వారు ప్రపంచం తిరగమంటే కేవలం వాళ్ళ అమ్మ నాన్నగారు చుట్టూ తిరిగి మీరే నా ప్రపంచం అని చెప్పి వారు గెలవడం జరిగింది. అంటే అది స్ట్రాటజీ. మనం కూడా ఈ రోజున గణపతి మహారాజ్ గారు ఏదైతే మనకు నేర్పించినారో మనం ఇదంతా కూడా నేర్చుకోవాలి. వారు దాంతోపాటు కష్టపడి క్రమశిక్షణతో పని చేసినప్పుడు ఫలితాలు చాలా ఉంటుంది. సుభాష్ మల్లేష్ వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు చెప్తూ ఇలాంటి ఈ సంవత్సరం గణపతి వేడుకలు చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాషి మల్లేష్, రాచకొండ కోటేశ్వర్లు, వివేకానంద యూత్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. పెండింగ్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని 35% లాభాల వాటా వెంటనే చెల్లించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నా టీబీజీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హామీలను మరిచి యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మిక సమస్యలను గాల్వికి వదిలేశాయన్నారు. కార్మికుల కనీస రోజువారీ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్నారు. కొత్త హక్కులను సాధించడం మరిచి ఉన్న హక్కులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలని, కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, అలవెన్స్లపై ఆదాయపు పన్నును యాజమాన్యమే చెల్లించాలని, అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలి, 24 నెలల సర్వీస్ కాల పరిమితికి 36 నెలలకు పెంచాలని డిమాండ్ చేశారు. జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్కు పంపిన 50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డుకు పిలిచి వారందరినీ అన్ఫిట్ చేయాలన్నారు. వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గు గనులు కేటాయించాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 43,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని, కొత్త ట్రాన్స్ఫర్ పాలసీని రద్దు చేసి ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. మెడికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని, 35 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వయసు పరిమితిని పెంచిన యాజమాన్యం వారిలో 10th క్లాస్ సర్టిఫికేట్ లేని వారిని విజిలెన్స్కు పంపడాన్ని నిలిపివేసి వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే
గతంలో సింగరేణి కార్మికుల సంఘం యొక్క ఎన్నికలలో అనేక వాగ్దానాలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా కార్మికులను గాలికి వదిలేసి మరి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఇలా కార్మిక వర్గాన్ని వంచినటువంటి మోసం చేసినటువంటి విషయాన్ని మరొకసారి ఈ యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకురావడం కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈ యొక్క సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తు కూడా ఆనాడు ఆలోచించినటువంటి సంఘంగా ఎవరైతే ఈ సంఘానికి ఆ రోజు అంకురార్పణ జరిపినటువంటి మన అధినాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి కార్మిక శక్తి సింగరేణి కార్మిక లోకమంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికినటువంటి విషయాన్ని గుర్తుంచుకొని సింగరేణి సంస్థని ఎట్టి పరిస్థితిలో కాపాడాలని ఈ సింగరేణి సంస్థను అభివృద్ధి చెందాలని దీన్ని ఇంకింత ముందుకు తీసుకుపోవాలని అనేక విధాలుగా ప్రణాళికబద్ధంగా ఈ యొక్క సంస్థ మనుగడ కోసం సంస్థ యొక్క లాభాల కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అడిగినా అడగకపోయినా మరి కార్మికుల యొక్క సమస్యలు అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో వారే స్వయంగా కార్మికుల దగ్గరికి వచ్చి రామకృష్ణాపూర్ లో శ్రీరాంపూర్ లో స్వయంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది కార్మికుల సమక్షంలో వారి యొక్క సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ సింగరేణి పరిశ్రమలో మళ్ళీ అవే సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు లేవు, మెడికల్ బోర్డులు లేవు, ఈరోజు ఇన్వాలిడేషన్లు లేదు. మార్చి 21 అయినటువంటి మెడికల్ బోర్డు ఇప్పటి వరకు కూడా జరగలేదు. అంటే 5 నెలలు అయినప్పటికి కూడా మెడికల్ బోర్డు పెట్టలేదు. అనంగా మొన్న మేము ఈశ్వరన్న మేము ప్రజాప్రతినిధులం అందరం వెళ్ళి సిఎండి గారిని చెప్తే పెండింగ్ లో ఉన్నటువంటి 55 మందిని 65 మందికి 55 మందిని మాత్రమే పిలిచినటువంటి హయ్యర్ సెంటర్ పోయినటువంటి వాళ్ళని పిలిచి అందులో 5గురిని మాత్రమే ఇన్వాల్వ్ చేసి 9% అనేక మంది జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళని కూడా ఇన్వాలిడేట్ చేయకుండా ఓపెన్ కాస్ట్ లో పనిచేసేటువంటి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లు కూడా సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా ఇవ్వడం అయితేంది, సీనియర్ మైనింగ్ సర్దార్లని జనరల్ మజ్దూర్గా ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి మెడికల్ బోర్డు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ గారు ఏదైతే 15,000 మందికి మహిళలతో సహా పెళ్లి అయినటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి వాళ్ళు, వితంతువులు, విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు, ఒంటరి మహిళలతో పాటుగా 17,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఈ మెడికల్ బోర్డులు ఉంటాయా పోతాయా ఏమైతాయి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో అందరం కూడా దీనికి ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలి. బాధతో ఉన్నటువంటి ప్రతి కార్మికుల్ని కూడా అన్ఫిట్ చేయాలి. మొన్న జరిగినటువంటి అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఫిట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మరొకసారి బోర్డుకు పిలవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటుగా మనం ఎదురు చూస్తున్నాం. దసరా ఎగ్జాక్ట్లీగా 30 రోజులు మాత్రమే ఉన్నది. ఈ దసరాకు ఇంత దగ్గరికి వచ్చినప్పటికి కూడా లాభాలను యాజమాన్యం ప్రకటించలే. దానిపైన ప్రభుత్వం వాటా నిర్ణయించాలి, చెల్లించే తేదీ వెంటనే ప్రకటించాలనేటువంటి మరొక డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమమే ఈరోజు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అనంతరం టీబీజీకే శ్రేణులతో కలిసి సింగరేణి డైరెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమ వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శులు కాపు కృష్ణ, సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి రవి, టీబీజీకేఎస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, జాహిద్ పాషా, కోశాధికారి చెల్పూరి సతీష్, కేంద్ర నాయకులు పోరాడి శ్రీనివాసరావు, చిలకలపల్లి శ్రీనివాస్, ముదంపల్లి రాజేశం, దూట శేషగిరి, బొడ్డు రమేష్, కొండ్రాంజయ్య, జనగామ మల్లేష్, వాసార్ల జోసెఫ్, వెంకటస్వామి, సురేష్, శ్రావణ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వరసిద్ధి గణపతి ఆశీస్సులతో ఆర్జీవన్ ఏరియా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ గణపయ్యను వేడుకున్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపయ్యకు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులు బుధవారం 101 ప్రసాదాలను నైవేద్యాలుగా సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవాధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ పాల్గొని వినాయకునికి పూజలు చేసి 101 ప్రసాదాలను నైవేద్యాలుగా సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి దీవెనలతో ఆర్జీవన్ ఉద్యోగులంతా ఆరోగ్యాలతో ఉండాలని, ఆర్జీవన్ ఏరియా ఉత్పత్తిలో ముందంజలో ఉండాలని కోరుకున్నారు. లేడీ మహిళా ఉద్యోగులు అట్లా డ్రైవర్లు కూడా బాగా ముందుబడి చేసి దీన్ని స్వచ్ఛందంగా చేసి దీంట్లో పాలు పంచుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నందుకు అందరికీ అభినందనలు. ఇది ఒక మంచి సాంప్రదాయం. అంటే మనము ఒక దగ్గర ఇండ్ల దగ్గర కలవలేకపోయినా కానీ ఇక్కడ మనందరం ఆఫీసులో కొంత వీలు చేసుకొని డ్యూటీ అయిన తర్వాత కూడా నాకు తెలిసి ఈ పూజలు చేస్తున్నారు. సంతోషం. ఈ యొక్క సంస్కృతి ఇట్లనే కొనసాగాలని అందరిని ఆకాంక్షిస్తూ స్వామి వారి యొక్క దీవెనలు మనందరి మీద, అందరి కుటుంబాల మీద ఉండాలని ప్రార్థిస్తూ. బాగుంటుంది జిఎం ఆఫీస్ మన ఆర్జీవన్ ఏరియా. డెఫినెట్ గా భగవంతుని ఆశీస్సులతోని, ఉత్పత్తిలో కానివ్వండి, అధిక లాభాలతోని అందరి ఆరోగ్యాలు చక్కగా ఉండాలని, ఎటువంటి ఆపదలు మనకు రాకూడదని వరసిద్ధి వినాయకుడిని సందర్భంగా కోరుకుంటున్నాను. నేను మీ ఫ్యామిలీ మెంబర్గా. ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆఫీస్లో గణేష్ని పెట్టుకోవడం, పూజ చేసి నిమజ్జనం చేయడం అనేది చాలా సర్వసాధారణం. ఇంత ఇనిషియేషన్ తీసుకొని కాలనీలోనే కష్టపడుతున్నాం మేము 108 ప్రసాదాలు ఎవరు చేయాలని. సో ఇది చేయడం నిజంగా అంటే మహిళా ఉద్యోగుల పాత్ర బహుశా పెద్దదేమో. ఇందులో అందరికీ అభినందనలు. ఇనిషియేషన్ తీసుకున్నట్టు गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
राजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि। ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం ఆఫీస్ అధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్టీపీసీ సంస్థ ఏజీఎం తడక శ్రీనివాస్ సృజన దంపతుల కుమార్తె నక్షత్ర జన్మదిన వేడుకలు రామగుండం తబితా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి విచ్చేసి ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మన పుట్టినరోజులను స్వప్రయోజనాలకే పరిమితం కాకుండా సమాజంలోని అనాథలు, ఆశ్రయార్హులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలతో పంచుకోవడం ఒక గొప్ప మానవీయ విలువ అన్నారు. ఈరోజు నక్షత్ర పుట్టినరోజు వేడుకలు తబితాశ్రమంలో జరుపుకోవడం ద్వారా పిల్లల హృదయాల్లో సంతోషం నింపబడిందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. అలాగే తడక శ్రీనివాస్ సృజన దంపతులను అభినందిస్తూ నక్షత్రకు విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. మిత్రులు, ఎన్టీపీసీలో ఏజీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే సృజన గార్ల కూతురు నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా రామగుండం తబితా ఆశ్రమంలో ఈ ఆశ్రమానికి సహకారాన్ని అందించాలి, తోడ్పాటును అందించాలనే ఒక సదుద్దేశంతో మరి హంగు హార్పాటాలకు పోకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆ పాప జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా భోజనాన్ని అలాగే ఈరోజు ఒక 50 కిలోల బియ్యాన్ని ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటుగా అందించడం జరుగుతూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నక్షత్రకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇలాంటి మానవతావాదులను చూసి తప్పకుండా మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నా మినిమం ఎంత తక్కువలో చేసుకున్నా కూడా దాదాపుగా 20,000 నుండి 50,000కి ఖర్చు పెడతా ఉంటాం మనం. కానీ ఆ పెట్టేటువంటి ఖర్చు లోపల ఒక 15% మనము ఈ ఆశ్రమంలో గనక మనం ఖర్చు పెట్టినట్టు ఏంటంటే పిల్లలకి పూర్తిగా మనం సహకరించిన వాళ్ళమైతాం. కాబట్టి మరి మానవతావాదులుగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఎలాంటి శుభకార్యాలున్నా, బర్త్డేస్ కావచ్చు, మిగతా అకేషన్స్ ఏమున్నా కూడా సెలబ్రేషన్స్ ఈ ఆశ్రమాలలో జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు, సృజన గారు ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్టీపీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారు చాలా మంది యువకులకి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ఎంతో మందికి ఉపాధిని కల్పించడం లోపల కావచ్చు, వారు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా ఎంతో రకంగా తోడ్పాటును అందిస్తూ ఉంటారు. అదే రకంగా ఒక మంచి మెసేజ్ ని ఈ రోజు సమాజానికి అందించడం కోసము వారి పాప పుట్టినరోజుని ఈ రోజు ఆశ్రమంలో నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో జక్కన బాలు, బోడిద హర్ష, తోట రవి, కర్ణాకర్ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా వాడవాడలా గణపయ్య నామస్మరణ మారుమ్రోగుతోంది.
గత 8 రోజులుగా భక్తుల నుండి నిత్యం పూజలను అందుకుంటూ భక్తులు తీసుకువస్తున్న వివిధ రకాల నైవేద్యాలను ఆరగిస్తూ బొజ్జ గణపయ్య తన బొజ్జ నింపుకుంటున్నారు. గోదావరికని శ్రీరామ్ నగర్లోని శ్రీరామ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణపయ్యకు భక్తులు 51 రకాల నైవేద్యాలను సమర్పించారు. అలాగే ఆర్యవైశ్య భవన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ఏరియాల్లో గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, తులసి పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्टकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपा
गोविन्दाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్ని పండగ వాతావరణం నెలకొన్న సందర్భంలో కూడా ఆర్యవేశ భవన్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం, ఘనంగా జరుపుతున్నాం. అన్నదాన కార్యక్రమం ఇది రెండవసారి. ప్రతి సంవత్సరం లాగానే గణనాథుని ఉత్సవాలు చాలా అత్యంత దేదీప్యమానంగా ఘనంగా నిర్వహించడం మా వైశవంలో ఆనవాయితీగా వస్తుంది. ఈ గణనాథుని నవరాత్రి ఉత్సవాలకు అన్ని రకాల ప్రజలను కూడా మేము అన్నదానానికి ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సంకల్ప దీక్షతో అన్న ప్రసాద విధాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అన్నదాన ప్రసాద కార్యక్రమంలో అన్నదాన ప్రసాదదాత సీనియర్ వైస్ సంఘం నాయకులు, మాజీ గౌరవాధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు చిత్రాల రవీందర్, రమాదేవి గారుల సహకారంతో ఈరోజు గణనాథుని వద్ద అన్నదాన ప్రసాద విధాన కార్యక్రమం జరుగుతుంది. బిడ్డ అంతలేదు, చప్పుడు జర గట్టిగా చేయమను. అరే తీసి పక్కన పెట్టండి రా, మీరు తీని మారు. మా చిచ్చా వచ్చిండు, ఎట్లుండాలే కొట్టరా కొట్టు సౌమారు.
పారే పంపం తోలే అంటూ గచ్చే కట్టి నా చోరే సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్జీవన్లోని సివిక్ జోన్ల వద్ద బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్లో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సిఐటియు వేల్పుల కుమారస్వామి, టీయూసీఐ ఈసంపల్లి రాజేందర్, టీసీకేఎస్ మధ్యల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 12న ప్రజాభవన్ కార్యక్రమంలో సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి కన్ని, ఇల్లందు, భూపాలపల్లి ప్రకటనల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని, కోల్ ఇండియా వేతనాలు ఇప్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే ప్రకటించారని, 2024 జూన్లో కనీస వేతనాలు సలహా మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా 100 రోజుల్లో వేతనాలు పెంచుతామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కానీ నేటికి ఒక్క పైసా వేతనం పెరగలేదన్నారు. ఈ స్థితిలో కాంట్రాక్టు కార్మికులంతా ప్రభుత్వానికి మళ్లీ విన్నవించేందుకు చెలో ప్రజాభవన్ రావాలని పిలుపునిస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, సిఐటియు జిల్లా నాయకులు మేదరి సారయ్యలతో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి కనిలో గణేష్ మండపాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించిన టీబీజీకే శ్రేణులు. ధర్నాలో పాల్గొన్న యూనియన్ గౌరవాధ్యక్షులు కొప్పుల ఈశ్వర్. వరసిద్ధి గణపతి ఆశీస్సులతో ఆర్జీవన్ ఏరియా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి. గణపయ్యను వేడుకున్న ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్. తబిత ఆశ్రమంలో ఎన్టీపీసీ సంస్థ ఏజీఎం శ్రీనివాస్ కూతురు జన్మదిన వేడుకలు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా వాడవాడలా గణపయ్య నామస్మరణ. భక్తుల నుండి పూజలు, పలు రకాల నైవేద్యాలు అందుకుంటూ బొజ్జ నింపుకుంటున్న బొజ్జ గణపయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మై జీటీపీఎల్.